ముందు మాట, మొట్టమొదట నేను భగవద్గీత యథాతథమును ఇప్పుడు సమర్పించిన రూపములోనే రచించాను. ఈ గ్రంథమును మొదట ముద్రించినప్పుడు దురదృష్టవశాత్తు శ్రీమద్భగవద్గీతలోని చాలా మూల శ్లోకాలకు అర్థవివరణలు, వ్యాఖ్యానాలు లేకుండా 400 పేజీలకు తక్కువగా కుదించబడింది. నా ఇతర అన్ని పుస్తకాలలో, అంటే శ్రీమద్భాగవతము, శ్రీ ఈశోపనిషద్ వంటి వాటిలో పద్ధతి ఏమిటంటే మూల శ్లోకము, దానికి ఆంగ్లపద రూపము, ప్రతిపదార్థములు, తాత్పర్యము, భాష్యము నేను ఇచ్చాను. ఇది గ్రంథాన్ని చాలా ప్రామాణికంగాను, పాండిత్యముతో కూడినదిగాను చేసి స్వతఃసిద్ధముగా అర్థమయ్యేటట్లు చేస్తుంది. అందుకే మూలరచనను తగ్గించవలసి వచ్చినప్పుడు నాకు ఆనందము కలుగలేదు. కాని తరువాత భగవద్గీత యథాతథము యొక్క అవసరము బాగా పెరిగినప్పుడు చాలా మంది పండితులు, భక్తులు దానిని మూలరూపంలో అందించమని నన్ను అర్థించారు. ఆ విధంగా కృష్ణ చైతన్యోద్యమాన్ని మరింత దృఢంగాను, పురోగతి చెందేటట్లుగాను సుస్థాపితము చేయడానికి పూర్తి పరంపరానుగతమైన వివరణతో ఈ మహాజ్ఞాన గ్రంథము యొక్క మూలరూపాన్ని ప్రసాదించడమే ఈ ప్రస్తుత యత్నము. భగవద్గీత యథాతథముపై ఆధారపడిన కారణంగా కృష్ణ చైతన్యోద్యమము యథార్థమైనది, చారిత్రికంగా ప్రామాణికమైనది, సహజమైనది, దివ్యమైనది. ఇది క్రమంగా ప్రపంచమంతటా, ముఖ్యంగా యువతలో చాలా సుప్రసిద్ధ ఉద్యమంగా అవుతున్నది. పాతతరము వారికి కూడా ఇది అధికాధికముగా ఇష్టము అవుతోంది. పెద్దలు ఇష్టపడుతున్నారు. అది ఎంతగానంటే మా శిష్యుల తండ్రులు, తాతలు మా గొప్ప సంఘంలో, అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో జీవిత సభ్యులై మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచమంతట నేను కృష్ణ చైతన్యోద్యమాన్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతను వెలిబుచ్చడానికి ఎంతోమంది తల్లిదండ్రులు లాసేంజలెస్లో నన్ను చూడడానికి వచ్చేవారు. కృష్ణ చైతన్యోద్యమాన్ని నేను